కందిపొడిని చేస్తున్నానండి. చూడండి ఏ విధంగా చేస్తున్నానో చూపిస్తా. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఒక అరకిలో కందిపప్పు తీసుకొని సిమ్లో ఇలా వేపుకోవాలండి. సిమ్లో, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సిమ్లో బాగా పప్పు నల్లబడినంత వరకు వేపకుండా కొంచెం అలా అనేసి తెల్లగా ఉన్నట్టు కూడా వేపకూడదు. సిమ్లో అలా వేసుకోవాలి. చూడండి ఇలాగా లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, కల్లుప్పు. ఇవంటే కందిపొడి అవుతుందండి. సింపుల్గానే ఎక్కువ వేపకూడదు, అంటే బాగా వేయకపోతే మాడొచ్చేస్తుంది పప్పు. హైలో వేసినా మాడిపోద్ది, కలర్ చేంజ్ అయిపోద్దండి. మనకు వస్తే బాగోదు. అలా అనేసి పచ్చిగా ఉన్న బాగోదు. వేపుకుంటే స్మెల్ వస్తుంది, తెలుస్తుంది ఎలా ఉండాలని. చూడండి ఒక ఐడియా అంతా వచ్చేస్తుంది. మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుందండి. కంది పౌడు, కరివేపాకు పొడి, ఈ పౌడర్లు ఈ విధంగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మంచిది, హెల్దీ. చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఈ విధంగా వేసుకున్నాను. ఈ వేపులో పక్కన పెట్టుకోవాలి. ఇలాగా వేసేసి ఇలా వేసి చాలు. చూడండి అలా వేగిందా. కందిపప్పుని ఈ విధంగా వేయించుకోవాలి. దాన్ని చల్లార్చుకున్నానండి ఒక ప్లేట్లో వేసి. చూడండి వేయించి ఒక పక్కన పెట్టుకున్నా. ఈ మిరపకాయలని వేయించుకోవాలి. స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువగానే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కూడా మాడిపోతాయి, లేదంటే చూడండి మిరపకాయలు ఈ విధంగా వేయించుకోవాలి. మిరపకాయని ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కందిపప్పు, ఎండుమిర్చి ఈ రెండు వేపానండి. మిగతా ఇంగ్రీడియంట్స్ వేపుతాను, చూపిస్తా ఎలా వేపాలో. జీలకర్ర కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. చూడండి జీలకర్ర కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి. వేపుతుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొనేది కంటే మనం ఇలా చేసుకుంటే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సాల్ట్ కావాలంటే సాల్ట్,
స్పైసీ కావాలంటే స్పైసీ అన్నీ బాగా వేసుకోవచ్చు. కరెక్ట్గా సరిపడ్డాగా వేసుకొని చేసుకోవచ్చు. చూడండి ఎలా వేసుకున్నానో. జీలకర్రని కూడా ఈ విధంగా వేపుకొని ఒక చిన్న బౌల్లో తీసుకోవాలి. చూడండి ఈ విధంగా జీలకర్ర వేయించుకున్నాను. కొంచెం జీలకర్ర ఎక్కువ వేస్తే మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. సిమ్లోనే వేయించుకోవాలండి అన్నీను. సిమ్లో వేయించుకుంటే బాగుంటుంది, లేదంటే మాడిపోతుంది. సాల్ట్ కాస్త వేసుకోవాలి. సాల్ట్, కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, ఒక 8 నుంచి 10 రెమ్మల వరకు కరివేపాకు. నేనైతే అరకిలో ఉంటుందండి. అరకిలో పప్పు, కందిపప్పు, అరకిలో కందిపప్పుకి ఈ విధంగా చేస్తున్నాను. చూడండి కరివేపాకు కడిగేసి ఫ్యాన్ కింద పెట్టుకున్నానండి. నిన్న క్లీన్ చేసుకున్నాను, కడిగేసి ఫ్యాన్ కింద పెట్టాను. ఈ విధంగా డ్రై అయిపోయింది. డ్రై అయిన దాన్ని ఇలా వేయించుకోవాలి, లేదంటే కలర్ షేడ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడిలోనే కొంచెం ఇంగు వేసుకోవాలండి, ఇంగు పౌడర్. కాస్త ఎక్కువ వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి, మంచిది కూడా. ఆ వేడిలోనే అలా వేసుకోవాలి. ఇంతేనండి కంది పౌడర్ చేయాలంటే ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. ఇవన్నీ చల్లగైన తర్వాత మిక్సీ వేసుకోవడమే. సాల్ట్, కరివేపాకు అండ్ ఇంగువ, ఈ 3 కలిపిందండి ఇది. కందిపప్పు అండి ఇది. కందిపొడి తయారు చేయడానికి ఇంగ్రీడియంట్స్: కందిపప్పుని ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎండుమిర్చి అండి ఇది. ఎండుమిర్చి కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నా. జీలకర్ర కూడా వేయించుకున్నాను. అండ్ కల్లుప్పు అండి, కల్లుప్పు, కరివేపాకు, ఇంగువ ఇది. ఓకేనా? వీటిని ఒకటిగా పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ కందిపప్పుని పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఈ మిరపకాయలు, జీలకర్ర, ఉప్పు అండ్ కరివేపాకు ఇవి ఒకేసారి గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదండి, పౌడర్ చేసుకోవచ్చు. చూడండి నేను గ్రైండ్ చేసి మీకు చూపిస్తా. చూడండి మిరపకాయలు, సాల్ట్ అండ్ ఉప్పు, ఇంకా ఇంగువ, కరివేపాకు ఇవి ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను. చూడండి ఇలా పౌడర్ చేసుకున్నాను. పక్కన వేసి పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఈ కందిపప్పుని పౌడర్ చేసుకోవాలి. దోరగా వేపుకోవాలండి. కొంచెం నలుపు వచ్చినా కందిపడం నల్లగా కనిపిస్తుంది, బాగోదు. కలర్ఫుల్గా ఉంటేనే కదా బాగుంటుంది. చూడండి ఇలా వేపుకొని
చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఒకసారి చాట్లేదు రాజా. ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను కందిపప్పుని, వేయించిన కందిపప్పు చూడండి. ఈ విధంగా మిక్సీ వేసుకున్నాను, ఇలా పౌడర్ చేసుకున్నాను. కందిపప్పుని, వేయించిన కందిపప్పుని ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను. మరి మెత్తగా కాదు, అలా అనేసి మరి ఇది కాదు, లైట్గా ఇలా అంటే కొంచెం జస్ట్ ఇదేనట్టు. బాగుంది, స్మెల్ అయితే సూపర్ ఉందండి. ఎండుమిర్చి, ఉప్పు అండ్ కరివేపాకు, జీలకర్ర, ఇంగువ ఇదంతా పౌడర్ చేసుకున్నాం కానీ దాన్ని ఈ పౌడర్లో, ఈ కందిపప్పు పౌడర్ చేసిన దానిలో మిక్స్ చేయాలి. ఇంతేనండి, కందిపొడి అంటే ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, కందిపొడి అయితే నాకు ఈ విధంగా వచ్చింది. ఫైనల్ టచ్ చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, స్మెల్ కూడా బాగుంది. వేడి వేడి అన్నంలో నేతితో కానీ లేదంటే ఆయిల్ వేసుకుని కలిపి తిన్నా సూపర్గా ఉంటుందండి కందిపొడి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కూడా చాలా బాగుంది. స్మెల్ అయితే ఇంకా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా కందిపొడి మీరు కూడా ట్రై చేయండి. బాయ్.